వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది, అసలు తిండి కోసం కొట్లాట అని చెప్పవచ్చు. ఏంటి ఆ తిండి కోసం కొట్లాట ఏంటి అనేది కూడా మనం బిగ్ బాస్ కంటెస్టెంట్లకి తిండి కోసం ఏమేమి గొడవలు పెట్టారు అనేది కూడా, టాస్క్లు ఏం పెట్టారు, ఏం గొడవలు పెట్టారు అనేది కూడా ఈరోజు హైలైట్ టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది బిగ్ బాస్ కి సంబంధించినటువంటి ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించి పక్కా రివ్యూ అనమాట. అన్న ఈరోజు నిజంగా అంటే మనం చాలా మందిని పాపం రోడ్ సైడ్ ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, వాళ్ళని చూస్తున్నాం. కానీ అన్నీ ఉండి కూడా ఒక సెలబ్రిటీలు అయి ఉండి కూడా, సెలబ్రిటీ ఒక కనీసం ఒక ఫేమ్ ఉండి కూడా బిగ్ బాస్ హౌస్ లో తిండి కోసం ఆ టాస్కులు అంటే బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ముందే చెప్పారు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండబోతుంది. అవును, ఆ డిఫరెన్స్ వచ్చేసరికి ఏమొస్తుందంటే, రొటీన్ ప్రతిసారి ఏదో టాస్క్ పెట్టేసి ఫుడ్ ఇచ్చేసి తీసుకొని మీ మామూలు రేషన్ ఉంటుంది, మిగతా ఎక్స్ట్రా ఫుడ్ వస్తుంది, అది ఇది మెయింటైన్ చేసుకొని తినండి అనే చెప్తున్నాను. ఈసారి ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచే డిఫరెంట్ గా పెట్టాడు. కెప్టెన్సీ తీసేశాడు, ప్రైజ్ మనీ 0 చేశాడు, మిగతా చేశాడు. ఇట్లా ఒక్కొక్కటి డిఫరెంట్ చేశాడు. మీరే సంపాదించుకోవాలి, మీరే తెచ్చుకోండి అని ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా పెడుతూ, అయితే ఈ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోయినాక కూడా మండే వచ్చిందంటే మనకు ఉన్నది ఏంటి, మండే ట్యూస్డే వచ్చేసి నామినేషన్ల పర్వం. ఈ నామినేషన్ల పర్వం కాబట్టి అందులో ఏంటంటే 1 వీక్ జరిగిన ఇష్యూలలో ఒకరికొకరు పాయింట్అవుట్ చేసుకుంటూ వాళ్ళు నామినేషన్స్ చేసినప్పుడు ఎవరు నామినేట్ అయ్యారు అనే విషయానికి కూడా మనం వస్తే, పేరు ఆదిత్య, మణికంఠ, నైనిక, నిఖిల్, ఇక పృథ్వీరాజ్, సీత, శేఖర్ భాష, విష్ణుప్రియ, వీళ్ళంతా నామినేట్ అయిపోయారు. అంటే దీంట్లో నామినేషన్స్ లో కూడా చిన్న ట్విస్ట్ పెట్టాడు. నామినేషన్స్ అయిన వాళ్ళ నుంచి ఒకరిని సేవ్ చేసి ఎవరైతే సేవ్ లో ఉన్నారో వాళ్ళ నామినేషన్ పోయండి అని చెప్పి, అందులో ఒకరు లాస్ట్. అంటే ఇంకోటి కూడా ఇక్కడ ఏంటంటే యష్మికి కూడా సూపర్ పవర్ లాగా ఇచ్చేసి, అదే ఆ యష్మికి ఇచ్చిన పవరే ఇది. అది దాని వల్లనే ఆమె ఏం చేసిందంటే ఒకరిని సేవ్ చేసింది, ఒకరిని తోసేసింది లోపలికి. అయితే ఈ రోజు టాస్క్ వచ్చేసరికి, ఈ రోజు గేమ్ లోకి వచ్చేసరికి కంప్లీట్ గా ఫుడ్ మీద వదిలేశాడు, ఎవరు ఏమేమి సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. అయితే ఫస్ట్ ముగ్గురు క్లాన్ చీఫ్లు ఉన్నారు కదా, ఆ ముగ్గురు క్లాన్ చీఫ్స్ ఎవరు ఉన్నారు, యష్మి అండ్ నైనిక అండ్ నిఖిల్. ఈ ముగ్గురిని పిలిపించేసి ఒక స్టోర్ రూమ్ లో ఫుడ్ ఉంటుంది, అంటే స్టోర్ ఫుడ్ అంటే వెజిటబుల్స్ అన్ని గ్రాసరీస్ మొత్తం ఉంటాయి. అక్కడి నుంచి వెళ్ళాలి, వీళ్ళు తీసుకొచ్చుకోవాలి, ఎవరికి ఎంత అవసరం ఉంటుంది అనేది. ఎవరికి తెచ్చుకునేది వాళ్ళ టీంకి సరిపోతుంది, వాళ్ళ బ్యాగ్ లో నింపుకోవాలి, తెచ్చుకోవాలి. ఆ విధంగా మిగతా మొత్తము వాళ్ళకు ఒక కొద్ది టైం ఇచ్చాడు అన్న. అంటే టైమింగ్ ఎలా ఇచ్చాడు, 6 ఎవరైతే ఉన్నారో, 6 ఎవరు, యష్మి టీం. యష్మి టీంలో 6 ఉన్నారు కాబట్టి ఆవిడకి ఒక టైం. మిగతా టీంలో నైనిక టీంలో 5 ఉన్నారు. ఈమెకి ఏంటంటే యష్మి టీం కన్నా ఒక కొన్ని నిమిషాలు తక్కువ. అలాగే ఎక్కువ తక్కువ టైం, ఎక్కువ టైం. నిఖిల్ టీమ్ లోకి వచ్చేసరికి ఇద్దరే పాపం, ఉన్న బేబక్కయ్య కూడా వెళ్ళిపోయింది. ఆ ఇద్దరి కోసం వాళ్ళు ఎంత చేసినా కానీ వాళ్ళకి ఇంకా తక్కువ టైం ఇచ్చేసి, ఆ విధంగా కాన్సెప్ట్ పెట్టేసి వాళ్ళకు ఏదైతే రేషన్ కి తీసుకున్నారో ముగ్గురు పోతారు, వాళ్ళు ఇచ్చిన టైం లోపల ఫిల్ చేసుకొని తెచ్చుకున్నారు వాళ్ళకి ఇచ్చిన బాస్కెట్స్ లో. అది తెచ్చుకొని పెట్టుకుంటాం. మరి మళ్ళీ ఊకోవాలి కదా, అమ్మ ఈ వారానికి సంపాదించుకున్నారా, మనకు సేఫ్ అయిపోయాము అనే ఆలోచనలు. అంటే ఫస్ట్ వాటిలో వీళ్ళు ఎవరు చికెన్ మటన్ సంపాదించరు, మళ్ళీ ఒక ఆప్షన్ ఇచ్చేసి బిగ్ బాస్ ఈసారి చికెన్ మటన్ ఎవరికి ఏం కావాలో తీసుకోండి, లిమిటెడ్ టైం. ఇంకా అందరిగా ప్యాకెట్లు తెచ్చుకొని పెట్టుకుంటారు. ఓకే, తెచ్చుకున్నారు, బయటకు పెట్టుకున్నారు, కూర్చున్నారు. ఇక్కడికి వచ్చేసరికి బిగ్ బాస్ ఏం చేశారు, తెచ్చుకున్నారు బానే ఉంది, మరి ఇది కాపాడుకోవాలి కదా. మరి ఇప్పుడు మీరు తెచ్చుకున్న రేషన్ మీరే, కాకపోతే మీ ముగ్గురికి అంటే మీ 3 టీంలకు ఒక 2 టాస్కులు పెడతా. ఈ 2 టాస్కులు గెలిచిన వాళ్ళు వాళ్ళ రేషన్ అంటే ఈ సరుకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉంటున్నాయి. ఓడిపోయిన 3వ టీం ఉంటుంది కదా, ఆ 3వ టీం మాత్రం ఫుడ్ లేదు. ఇది దీనికోసం కొట్లాట. అంటే సెలబ్రిటీగా ఉండి వాళ్ళు పాపం అంటే ఈ బాధలు కూడా, అంటే
కోట్లు సంపాదించిన కూటి కొరకం అనేది కూటి కొరకే అన్నట్టుగా సామెత ఉంటుంది. ఇక్కడ ఆ విషయాలను ఇప్పుడు బయటపడతాయి వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళు ఎంత చేసినా గానీ ఇప్పుడు ఫుడ్ కోసం కొట్లాడుకునే టైం వచ్చింది కదా. అవును, ఒక్కొక్కటి మెంటాలిటీ అంటే ఇది సైకలాజికల్ గా చేసిన గేమ్ ఇది. గేమ్ కూడా సైకలాజికల్ గేమ్. ఎందుకంటే మనిషి కడుపు నిండినప్పుడు ఒక మాట ఉంటుంది, కడుపు మండినప్పుడు ఒక మాట ఉంటుంది. మండినప్పుడు అంటే కోపం కాదు, ఎండినప్పుడు. అసలు మండినప్పుడు అనే దానికన్నా ఎండినప్పుడు అనడం ఉత్తమం. కడుపు ఎండినప్పుడు ఒక మాట ఉంటుంది, అవును. నిండినప్పుడు యారా అన్నాడు, ఎండినప్పుడు అయ్యా అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఆకలి ఫస్ట్, అది కావాలి. సో అటువంటి సైకలాజికల్ థీమ్ లోకి తీసుకొచ్చాడు గేమ్ ని ఎవరు, బిగ్ బాస్. ఈ తీసుకొచ్చిన క్రమంలో ఎవరైతే తమ బాస్కెట్స్ తీసుకొచ్చారో, తలా 2 బాస్కెట్స్ తెచ్చుకున్నారు, మరి అది కాపాడుకోవాలంటే మీకు టాస్క్ పెడుతున్నాను. ఆ టాస్క్ లో మీరు ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన వాళ్ళు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం. ఫస్ట్ లెమన్ అండ్ పిజ్జా టాస్క్ పెట్టేసి, అంటే నిమ్మకాయని దాంట్లో పెట్టేసి మనం సైకిల్ చెర్రలతోనే ఒకటి ఉంటుంది, దాని నుంచి ఇలా ఇలా తిప్పేసి మధ్యలో పెట్టేవాళ్ళం. ఇది మధ్యలో నుంచి తీసుకొచ్చి బయట పడేయాలి నిమ్మకాయల్ని. ఆ గేమ్ పెట్టేసి లెమన్ పిజ్జాని పెడితే ఈ గేమ్ లో ఎస్మి టీం గెలుస్తుంది ఫస్ట్. ఆ ఎస్మి టీం గెలవడం, వాళ్ళ రేషన్ సేఫ్ అయిపోవడం. ఇక మిగిలింది ఇద్దరు సేవ్ చేసుకోవాల్సింది ఒకటే. ఇక వాళ్ళకు కూడా ఒక టాస్క్ పెడతాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చిన ఒక వీళ్ళకు సజెషన్, మీరు రేషన్ అయితే ఇప్పుడు మీ ఈ రేషన్ మీదే, మీ అంటే మీ బెడ్రూమ్ లోనే మీకు ఇచ్చిన రూమ్ లోనే మీరు దాచిపెట్టుకోవచ్చు, దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే అని. అంటే ఆ మాటలో పదార్థాలు దొంగతనం చేసుకొని కూడా వాళ్ళు ఎవరైనా దోచుకుని మీరు మాట్లాడడం లేదు, మనకు సంబంధం లేదు, ఎవరికే లేదు. అది మీరు ఉంచుకుంటారా, పడేసుకుంటారా, కాపాడుకుంటారా, ఏం చేస్తారా అనేది మొత్తం వాళ్ళ కాన్సెప్ట్ లో ఉంటుంది. కాబట్టి దాన్ని వదిలేసే అని చెప్పేసి కాపాడుకునే బాధ్యత కూడా మీదే బిగ్ బాస్ అనడం. వీళ్ళు ఓకే బాస్ ఏం పర్వాలేదు అనుకోండి, వీళ్ళు హ్యాపీగా తీసుకెళ్లి వాళ్ళు పెట్టుకుంటారు. ఇక దాని తర్వాత సెకండ్ టాస్క్ కోడ్ పెడతారు మిగిలిన 2 టీంలో. దీన్ని ఏంటంటే స్టోర్ రూమ్ లో మన ఒక రూమ్ లో ఐటమ్ పెట్టేసి ఎవరు ముందుగా వెళ్ళి బిగ్ బాస్ ఒక ఐటమ్ చెప్తాడు, ఏది కందిపప్పు అనగానే ఇద్దరు ఎవరు మిగిలినరు ఈ టీం ఆ టీంలో నుంచి ఒక్కొక్కరు రావాలి. వాళ్ళు ఎవరు, మణికంఠ అండ్ సీత వస్తుంది. ఎవరు ముందుగా వెళ్ళి ఆ కందిపప్పు తీసుకొస్తే వాళ్ళు, నెయ్యి అన్నప్పుడు నెయ్యి తీసుకురావడము, మైదా అన్నప్పుడు మైదా తేవడము, మరమరాలు అన్నప్పుడు మరమరాలు తీసుకురావడము, అట్లా ఒక 6 ఐటమ్స్ చెప్తారు. ఈ 6 ఐటమ్స్ లో ఇక్కడ గేమ్ నాకు కొంచెం బాగా అనిపించింది. కాకపోతే ఏదైతే సంచాలకుడు ఉన్నాడో వాడి డెసిషనే ఫైనల్. సంచాలకుడు వచ్చేసి యష్మిని, వాడి డెసిషన్ ఫైనల్ కాబట్టి ఇది తప్పదు. ఇది సండే రోజు బయటపడుతుంది మనకు. నెక్స్ట్ సండే రోజు, సాటర్డే రోజు నాగార్జున గారు మాట్లాడతారు. ఆ రోజు ఉతికి ఆరేస్తాడు. ఈ గేమ్ లో ఏమైందంటే ఫస్ట్ ఏదైతే మైదా ఉందో కెరటం టీం అంటే మణికంఠది గెలుస్తాడు. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు వచ్చేసి అంతులేని వీరులు అంటే ఈ అమ్మాయి సీత గెలుస్తుంది. 3వ పాయింట్ వచ్చేసరికి మరమరాలు, అంటే ఆ మరమరాల దగ్గరకు వచ్చేసరికి తీసుకురావాలంటే మరమరాలు అందరు గుర్తుపడతారు ఈజీగా. ఎవరు గుర్తుపట్టకుండా ఏంది, ఫస్ట్ ఇప్పుడు తినన్నప్పుడు మైదా అన్నప్పుడు మైదా ఒక దాంట్లో, గోధుమ పిండి ఒక దాంట్లో, కార్న్ఫ్లవర్ ఒక దాంట్లో 3 బౌల్స్ పెట్టారు. అందులో మైదా పిండిని అనేది గుర్తుపట్టడం కొంచెం కష్టం జనరల్ గా. అది పిండి ఇది పిండి అన్ని పిండి. అందులో మైదా పిండిని చూస్ చేసుకొని తెచ్చుకున్నవాడు విన్. అక్కడ విన్ అయింది మన మణికంఠ. సెకండ్ కందిపప్పు అంటే శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు పెట్టినప్పుడు అంటే అట్లా 3 పప్పులు పెడితే తెలిసిపోద్ది కదా. అందులో కందిపప్పు అనేది ఈజీగా గుర్తుపడతారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అయితే నోటెడ్ అది. అమ్మాయి గెలుస్తుంది. మూడో దగ్గరకు వచ్చాక మరమరాలు అందరు ఫైండ్ అవుట్ చేస్తారు, ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. అది వేరే అటుకులు మరమరాలు అంటే ఈజీగా ఫైండ్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే అక్కడ ఉన్న మరమరాలు క్వాంటిటీ 250 గ్రాములు, అంటే 1/2 kg తీసుకొని రావాలి అన్నాడు. అయితే క్వాంటిటీ మాత్రమే పెట్టాడు. ఎవరైతే క్వాంటిటీ తీసుకొస్తారో అయితే ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే నియర్ బై క్వాంటిటీ తీసుకొచ్చినా వాళ్ళు విన్. ఎందుకంటే గత సీజన్లలో కూడా ఇంతకుముందు జరిగిన సీజన్ లో
250 అన్నాడు అనుకోండి, 270 వరకు వచ్చిన వాళ్ళకి కూడా విన్నింగ్ ఇచ్చారు. అంటే ప్రతి సీజన్ లో జరిగింది. రెండోది ఏంటంటే ఇది ఇందులో కూడా వీళ్ళు ముందు అనుకున్న మాట కూడా అదే. ఎవరు ఈ అన్ని టీం వాళ్ళు ఇద్దరు అనుకున్నారు బిగ్ బాస్ చెప్పాక. యష్మి కూడా దానికే సిద్ధపడి తనేం చేసిందంటే 290 గ్రాములేమో మణికంఠ తీసుకొచ్చాడు, 389 గ్రాములేమో సీత తీసుకొస్తుంది, 300 పైన 400 పైన. మరి విన్నింగ్ ఎవరైతారు ఇప్పుడు? ఆబ్వియస్లీ మణికంఠ. కానీ మణికంఠకి ఇవ్వాల తీసేసింది. ఈ ఎవరు 250 కరెక్ట్ గా తీసుకురాలేదు కాబట్టి దీన్ని నేను 0 చేస్తున్నాను. అదేంటి అట్లెట్లా అని చెప్పేసి మణికంఠ ఫైట్ చేస్తాను. లేదు నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్, ఓన్లీ 250 గ్రామ్స్ ఓన్లీ నేను తీసుకుంటా, దాన్ని అయితేనే కన్సిడర్ చేస్తా, అదర్వైజ్ ఐఎమ్ నాట్ కన్సిడర్ ఎనీథింగ్. మీ దగ్గరకు ఉన్నా అంటే సరే నేను బిగ్ బాస్ మాట్లాడుకుంటా అని చెప్పేసి అతను అనడం. సో మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూయేషన్ గా నెయ్యి తర్వాత నెయ్యి ఏమో ఈ అమ్మాయి గెలుస్తుంది సీత. దాని తర్వాత వచ్చేసి యాపిల్ పండు, అంటే ఒక టమాటా బాస్కెట్ పెట్టి దాని మధ్యలో ఒక యాపిల్ పండు పెడతారు. ఎవరైతే వెళ్ళి ఆ టమాటాలో ఉన్న యాపిల్ ని తీసుకొని వస్తే వాళ్ళు, ఇది మళ్ళీ మణికంఠ గెలుస్తారు. ఇక లాస్ట్ చివరిలోకి వచ్చేసరికి మిర్చి బజ్జీ చేసుకోవడానికి గల ఐటమ్స్ ని ఎవరుగా తీసుకొస్తారో సరిపడ ఐటమ్స్ వాళ్ళు విన్నింగ్ అని. అంటే ఒక 5-7 ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ అన్ని ఎవరు ఎక్కువ తీసుకొస్తే వాళ్ళు, అది కూడా పాప అమ్మాయి గెలుస్తుంది. ఇక్కడ గెలిచేసరికి మొత్తం 6 ఐటమ్స్లలో ఒక ఐటమ్ ని 0 చేసింది కాబట్టి 5 ఐటమ్స్లలో 3 అంతులేని వీరులు, 2 ఏమో ఈ మణికంఠ. వీళ్ళు గెలిచాక అక్కడ అంటాడు ఆ 3వది మీరు ఎట్లా కన్సిడర్ చేయరని చెప్పేసి ఇద్దరి మధ్యలో కొంచెం డిస్కషన్ సాగుతుంది. ఎవరికి? మణికంఠకు అండ్ యష్మికి. నాకు ఈక్వల్ గా అవుతుంది కాబట్టి నేను దాన్ని తీసేసాను ముందే అంటే. ఈక్వల్ కాకముందుకే ఫస్టే తీసేసింది అమ్మాయి. ఇక్కడికి వచ్చేసి అంటే తను మరి ఏం ఫేవర్ గా ఆడిందో తెలియదు, కానీ ఫేవర్ అంటే ఏముంది, నైనిక ఫేవర్ ఆడిందా మరి లేకుంటే ఈ అమ్మాయికి ఫేవర్ గా మాట్లాడిందా, ఆ అమ్మాయి వీళ్ళు గెలవద్దు అని ఏమన్నా అనుకుందా తెలియదు యష్మి. మొత్తానికైతే నిఖిల్ టీం ని ఓడగొట్టడంలో మంచి బాధ్యత, అంటే మేజర్ రోల్ తీసుకునేది మాత్రం యష్మి అని చెప్పొచ్చు ఈ మన వర్షన్ లో. ఇది అయిపోయినాక ఈ డిస్కషన్ ఇద్దరి మధ్యలో సాగినాక కేటమ్ క్లాన్ బిగ్ బాస్ ఏం చేస్తే ఈమె అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తుంది వాళ్ళకే విన్నింగ్ అనేసరికి. ఇక బిగ్ బాస్ డైరెక్ట్ అమ్మ మీరు గెలిచింది కాబట్టి మీ సామాన్లు మీరు తీసుకోండి, బాబు నువ్వు ఓడిపోయారు, మీ ఐటమ్ తీసుకెళ్లేసి అక్కడ పెట్టండి, స్టోర్స్ లో అక్కడ పెట్టేసేయండి, మీకు అక్కడ ఉన్న ఇంకో ప్యాకెట్ తెచ్చేసుకోండి అని అంటారు. అది అక్కడ పెట్టి అది తీసుకుంటే అది చూస్తే రాగి జావ, మీరు ఓడిపోయారు కాబట్టి మీకు ఈ వారం రేషన్ లేదు, మీకు ఆ రేషన్ బదులు ఈ రాగి జావ తాగేసి మాత్రమే మీరు కంటిన్యూ. ఇక్కడ అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. సారీ. అయితే ఈ యష్మి క్లాన్, ఈ నైనిక క్లాన్ ఎవరైతే ఉన్నారో సరుకులు ఎవరి వాళ్ళు కాపాడుకోవాలి కదా. అయితే ఈ నైనిక క్లాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా పాపం ఫుడ్ లేకుంటే బాగుండదు అని చెప్పేసి కావాలంటే మేము షేర్ చేసుకోవడానికైనా రెడీగా ఉన్నాము బిగ్ బాస్, మరి మీరు చెప్పితే మేము చేసుకుంటాము అని చెప్పేసి ఏమో పాపం సీత తను బిగ్ బాస్ కూడా విన్నవిస్తుంది. ఈ లేదంటే మెయిన్ మేజర్ టీం ఏదైతే యష్మి టీం ఉందో అందులో అంతా దొంగలు తయారైపోయారు. దొంగలు నేను ఓపెన్ గా డైరెక్ట్ అంటున్నాను. వాళ్ళు తక్కువ తెచ్చుకున్నారు, ఎక్కువ మెంబర్స్ కాబట్టి తక్కువ తెచ్చుకున్నారేం లేదు, వాళ్ళు రెండు బాస్కెట్స్ తెచ్చుకున్నారు, బాగానే తెచ్చుకున్నారు, మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. సరిపోదని కాదు, ఇక్కడ వాళ్ళ ఫుడ్ వాళ్ళకి సరిపోద్ది. ఇప్పుడు 2 బాస్కెట్లు 5 వాళ్ళకి సరిపోద్ది, వీళ్ళకి పాపం ఫుడ్ లేదు, వాళ్ళు ఇంకా పెట్టిన నడుస్తుంది. ఎంత దొంగ వేషాలు వేశారంటే వాళ్ళు చికెన్ తెచ్చుకున్నారు, వీళ్ళు చికెన్ తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్న చికెన్ లో నుంచి వాళ్ళు చికెన్ దొంగతనం చేయడం, వీళ్ళు తెచ్చుకున్న టీ పౌడర్ నుంచి సగం టీ పౌడర్ మాయం చేయడం, షుగర్ ని తీసేయడం, ఇట్లా డిఫరెంట్ నెయ్యిని కూడా సగం మొత్తం పోస్తే అనుమానం వస్తుందని చెప్పేసి వీళ్ళు గెలిచిన నెయ్యిలో సగం నెయ్యి వాళ్ళు పోసుకునేసి పోయడం కూడా ఎలా డిఫరెంట్ గా పోవడం, కిచెన్ లో సైలెంట్ గా ఒక బాక్స్ పట్టుకొని అలా పోవడం, కిచెన్ లో కూర్చొని కిచెన్ లో ఉన్న అమ్మాయి వీళ్ళు ఆమె ఏం చేస్తారు అడ్డీ తీసేసి ఆ బాక్స్ ఇట్లా కిందికి వేయగానే ఈమె కింద మొత్తం నింపేసుకొని మళ్ళీ ఏమి వేయనట్టు పక్కన పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోవడం. సరే ఈ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ గ్రాసరీస్ పోయినాయి,
మరి నాన్ వెజ్ ఐటమ్స్ అంటే అరే మనం ఎట్లయినా సరే మళ్ళీ నాన్ వెజ్ దొంగతనం చేయాల్సిందే ఎవరు సగం సగం దొబ్బేద్దామని ఆ చికెన్ ప్యాకెట్ లో పోయి ఆ చికెన్ లో ఉన్న సగం చికెన్ తీసుకోవడం, మటన్ లో ఉన్న సగం మటన్ తీసుకొని వీళ్ళు వండుకోవడం. ఇది అదే నబీల్ గుర్తుపడతాడు. నబీల్ ఉన్నాడు కదా, నబీల్ ఆఫ్రిది. అతను ఫైండ్ అవుట్ చేసి నేను చికెన్ ఫుల్ ఐటమ్ పెడితే దాంట్లో సగం మొత్తం దొంగతనం చేశారు, తక్కువ ఉన్నాయి, ఓన్లీ 3-4 పీసెస్ ఉన్నాయి, ఇది ఎక్కడిది నాకు డౌట్ అని చెప్పేసి ఓకే ఆ ప్యాకెట్ ప్రతి ప్యాకెట్ లెక్కేసుకుంటే పావు కిలో అంటే క్వాంటిటీ సేమ్ ఉంటుంది. లేదు ముక్కలు ఒక ముక్క అటు ఇటు అయినా కానీ ఒక 6-7 ఇట్లా ఉంటాయి, లేదంటే 5-6 అని ఉంటాయి. అంతేగాని ఓ దాంట్లో 3 ముక్కలు ఓ దాంట్లో 10 ముక్కలు అయితే రావు కదా. అది ఫైండ్ అవుట్ చేసేసి నబీల్ ఏదో జరిగిందన్నా ఇది మొత్తం వాళ్ళు చేశారు అది ఇది అని అంటే ఈ మరి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళకి ఈ దొంగతనాల్లో అంటే ఎస్మిటి మెయిన్ ఉన్నాక కూడా దొంగతనం చేయడము అది నచ్చలేదు నాకు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఆకలితో పడుకుంటే అంత సంతోషమా నీకు? ఓకే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్, మరి నీలో మానవత్వం అనేది కూడా ఉండాలి. అది కూడా కన్సిడర్ చేస్తాడు బిగ్ బాస్. అది ఆ తర్వాత మటన్ దొంగతనం చేశారు. ఇవన్నీ చూసేసి ఇక ఉన్నది వీళ్ళు ఇద్దరే, వీళ్ళకి రాగి జావ తప్ప ఏం లేదు. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఇంకో ఐటమ్ పంపిస్తాడు, ఫుడ్ ఐటమ్, అది తింటారు సంతోషంగా. సరే వీళ్ళిద్దరు ఈ మణికంఠ నిఖిల్ కూడా ఒక ఆలోచనలోకి వస్తారు. ఏమని అంటే నిఖిల్ ఆలోచన రాదు, మణికంఠ ఐడియా ఇస్తాడు. అతను ఇచ్చిన ఐడియాలో అన్న అంటే నిఖిల్తో నేను వాళ్ళ ఐటమ్స్ దొంగతనం చేయాలనుకుంటున్నా అన్న, మనం కూడా తెచ్చుకుందాము అంటే వద్దురా మనం అట్లా చేయకూడదు, గేమ్ అట్లా ఆడొద్దు అని వీడు నిఖిల్. మణికంఠ లేదు ఎట్లా కాదు, వాళ్ళు దొంగతనం చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయొచ్చు తప్పులేదు, అయినా సరే ఇక మనం అట్లా తెచ్చుకొని తీసుకుంటే తప్పేముంది, కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది, మనం తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇస్తానంటే అయితే ఈ రోజు నువ్వు చేయి రేపు నేను చేస్తా అంటే నేను నువ్వు అట్లా కాదు, ఇద్దరికి ఒకరు సాయం చేసుకుంటేనే మనకు సెట్ అవుతుంది, ఈ రోజు నువ్వు రేపు నేను ఎల్లుండి నువ్వు అని ఇట్లా పెట్టకన్నా అని చెప్పేసి కూడా మణికంఠ కొంచెం అంటే నిఖిల్ ఒప్పుకోడు ఓపెన్ గా. అయితే ఇక్కడ మెంటాలిటీ గురించి కూడా ఆలోచించుకుంటే ఫస్ట్ వీక్ మణికంఠ ఏదైతే అంటే తన ఆలోచన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో లోయర్ ఉండేది, అతను కొంచెం కొద్దిగా గేమ్ లోకి వచ్చేస్తున్నాడు. నిఖిల్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే వరకు మాత్రం తను హైప్ లో ఉన్నాడు, ఏది అసలు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు అంతా, అసలు గేమ్ అంటే కొంచెం టెక్నికల్ గా ఆడుతున్నాడు, అందరికి హెల్ప్ చేసినట్టు ఉంటున్నాడు అని చెప్పేసి అనుకున్నాం. మణికంఠకు తన టీమ్ లో చూజ్ చేసుకోవడం కూడా ఒక తన స్ట్రాటజీగానే చేసుకున్నాడు అని కూడా మనం అనుకున్నాం. అయితే అది కాస్త ఫస్ట్ వీక్ ఎండింగ్ కల్లా తగ్గింది, ఇప్పుడు సెకండ్ వీక్ నామినేషన్లు పూర్తిగా తగ్గిపోయింది. నామినేషన్లు పూర్తిగా అతనికి వ్యతిరేకత వచ్చేసింది, అతను కూడా డల్గా అయిపోయాడు, కూర్చున్నాడు, ఏం చేయాలి ఎట్లా అది ఇది అని చెప్పడం, ఇవన్నీ మైనస్ ఏమవుతుందంటే నిఖిల్ కి మైనస్ అవుతుంది. అక్కడ ఇద్దరే ఉండడం మైనస్, ఎందుకంటే ఇద్దరు ఎంతకైనా ఫైట్ చేస్తారు, కానీ అప్పటికి బాగానే ఫైట్ చేశారు, మణికంఠ కూడా బాగానే ఫైట్ చేశాడు, ఎందుకంటే టాస్క్ బాగా ఆడాడు. కానీ ఇక ఈ జరిగిన ఇష్యూలు అవి ఇవి అంటే ఈరోజు ఎపిసోడ్ అంతా దొంగతనాల మీదే జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో దొంగతనం అదే ఈ విధంగా చేసుకున్నారు. ఉంటుంది, అవును ఇది కూడా ఉంది. ఇది ఫ్రెండ్స్ మీరు చూసారు కదా బిగ్ బాస్ హౌస్ లో అంటే దొంగతనం 100%. అంటే కోట్లు సంపాదించిన ఫుడ్ కోసం అనేది కూడా అది ఎంత కోటీశ్వరుడు అయినా సరే జానాడు కడుపు కోసం అని చెప్తూ ఉంటారు పెద్దల సామెత. 100% అటువంటి పరిస్థితి ఈ రోజు బిగ్ బాస్ హౌస్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాం అంటే మన ప్రేక్షకుల కోసం, వీళ్ళు చేసిన దొంగతనం మీద మీ కామెంట్స్ ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తప్పనిసరిగా. ఎందుకంటే ఒక్క వ్యక్తి న్యాయమా అన్యాయం, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే కనీసం తిండి తినమని చెప్తాం మనం. ఫస్ట్ అయినా సరే అన్నం విషయంలో అన్నదానం అనేది ఎంత గొప్పదిగా మనం చెప్తూ ఉంటాము, మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి అటువంటి అన్నదానాన్ని చేయకుండా అన్నాన్ని కూడా అవతల వ్యక్తికి లేకుండా దొంగతనం చేయడం అంటే అది ఎంత పాపంగానో మనం చెప్తూ ఉంటాం కదా. సరే చూద్దాం దీని గురించి. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకు జనరల్ గా నబీల్ ఎప్పుడైతే చికెన్ గురించి డిస్కషన్ చేశాడు, అంటే వాళ్ళు దోచుకున్నారు దొంగతనం చేశారు అని అంటే వాళ్ళు ఇట్లా మటన్ మళ్ళీ వండుకున్నారు, చికెన్ వండుకున్నారు,
మాదేమో తక్కువ ప్యాకెట్లు ఉన్నాయని చెప్పాడు కదా, నిఖిల్ వాళ్ళకు ఒక సలహా ఇస్తాడు. ఏమని, నువ్వు వెళ్ళి వాళ్ళ కూరల్లో ఉప్పు కారం ఎక్కువ వేసేసి వాళ్ళు ఎలాగో తినలేరు, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అని చెప్పేసి ఒక ఐడియా ఇస్తాడు. ఐడియాలన్నీ ఇస్తాడు కానీ తను ఆచరించడానికి వెనక్కి అడిగేస్తాడు. మళ్ళీ గేమ్ ఇట్లా ఆడాలి అట్లా ఆడాలి అనడం. అంటే ఇతను మరి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఎందుకు కోల్పోతున్నాడో అర్థం కావట్లేదు నిఖిల్. కొంచెం ఇప్పుడు ఎందుకంటే ఉన్నది ఇద్దరే కాబట్టి టాక్టిక్ గా ఆడేసి గెలవాలా. గెలవాలి కానీ అంటే మనకు చెల్లి లేదు కదా అనేసి వాళ్ళని కూడా చెల్లెని తీయటం అంటే అవతల వాళ్ళని కూడా మనం అంటే దొంగతనం చేశాడని చెప్పేసి ఇతను నిఖిలే ఐడియా ఇస్తాడు నబీల్ కి. అదే ఉండడం మేలే కానీ అన్ని సందర్భాల్లో పనికిరా. ఏదేమైనా ఇప్పుడు నిఖిల్ స్ట్రాటజీ మనకు శనివారం నాగార్జున గారు వచ్చినప్పుడు అందులో గురించి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ అయితే మనసు గెలుచుకుంటున్నాడు కానీ తన కడుపుకోత మిగిలేటువంటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ కొంచెం లో అవుతున్నాడు. అంటే గేమ్ పరంగా కూడా కొంచెం డల్ అయ్యాడు. అదొకటి కొంచెం మళ్ళా తన మొదటి 2 రోజులు ఏదైతే చూపించాడో అటువంటి వైభవాన్ని చూపిస్తే తప్ప నిఖిల్ మళ్ళా కంటిన్యూగా కోలుకోలేడు. ఇప్పటి వరకు ఉన్న మన నామినేషన్స్ లిస్ట్ కూడా మనం ఆలోచిస్తే ఏదైతే ఉన్నారో విష్ణుప్రియ, ఆదిత్య హోమ్ అండ్ మణికంఠ, సీత, నైనిక, నిఖిల్, పృథ్వీరాజ్, మళ్ళా శేఖర్ భాష, ఈ 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఎవరు సేవ్ ఏందనేది మనకి ఈ వారం ఎండుకలు తెలిసిపోతుంది. అంటే 3-4 డేస్ లో తెలుస్తుంది. వరకు మనం కనుక చూసినట్టు ఎక్కువగా హౌస్ లో ఎక్కువగా బాగా మాట్లాడుతుంది కానీ కాకపోతే తనకే మనం మొదటి కూడా చూసాం. బిగ్ బాస్ లో ఎక్కువగా కూడా మొదట్లో పంపించేది ఎక్కువగా లేడీస్ నే పంపిస్తాం. అవును, ఆ రకంగా పోతే సీత కొద్దిగా డేంజర్ జోన్ లో ఉందని చెప్పు. చూద్దాం ఏం జరుగుతుంది. అంటే డేంజర్ జోన్ లో ఉన్నా కానీ సీతకు ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఫైట్ చేసే కెపాసిటీ ఉన్నది సీతకి. కానీ సోనియా కూడా ఉందన్నమాట. సోనియాకు ఉన్నది కానీ సోనియా కొంచెం ఒక్కోసారి కన్విన్స్ అవుతుంది, ఒక్కోసారి తను కూడా కొంచెం తను కొన్ని లాజిక్స్ బాగా ఇస్తుంది, కొన్నిసార్లు ఇవ్వదు. కొన్నిసార్లు తను లేదండి మనకు దాహం వేసినప్పుడు పోయి నీళ్ళు తెచ్చుకోవాలి కదా అంటది, మనం తెచ్చుకోవాలి కదా అంటది. మళ్ళీ అటు ఆపోజిట్ కి పోయేసరికి నీళ్ళని తెచ్చుకోవాలండి తెప్పించుకుంటే అయిపోద్ది కదా అన్నాడు మాట. అంటే డబల్ గా మాట్లాడటం అంటే ఏ ఎండగా గొడుగు పెట్టినట్టుగా ఉంటుంది. ఆ రకంగా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఎవరు ఏమన్నా మనకు ఇంకా 3-4 డేస్ ఉంది వీకెండ్ కి. చూద్దాం ఏం జరుగుతుంది. ఏమన్నా ఇది ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మనం మొత్తం ఫుడ్ కోసం అంటే బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కోసం దొంగతనం అని కూడా చెప్పుకోవచ్చు. రేపు బిగ్ బాస్ ఏం జరుగుతుంది ఏమేమి దానికి సంబంధించి కూడా మళ్ళీ ముందుకు వస్తుంది మనకి ఎలా టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి.